శ్రీకాళహస్తిలో జరిగింది పేదల ఇళ్ళు కూల్చేస్తున్నారని సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కాకపోతే ఇందులో చూస్తే లోపం వైసీపీ వైపు నుంచి కనబడుతోంది. వాస్తవం ఏంటి అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ గెలిచిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి చెప్పాలి. విషయం ఏంటంటే శ్రీకాళహస్తికి సమీపంలోని రాజీవ్ నగర్లో 2 రోజులుగా విధ్వంసకాండ కొనసాగుతుంది. శనివారం ఇళ్ల నిర్మాణానికి పేదలు వేసిన 27 పునాదుల్ని తవ్వేసిన అధికారులు నిర్మించిన మరో 24 ఇళ్లను ఆదివారం కూల్చేశారు. పేదలు అడ్డుకుంటున్న జేసీబీలు పెట్టి కూలదోశారు. పట్టణానికి సమీపంలో రాజీవ్ నగర్ కాలనీలో వైఎస్ఆర్ హయాంలో 3,000 మంది పేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు సేకరించి ప్లాట్లను కేటాయించారు. అదే స్థలంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ హయాంలో 6,000 ఇళ్లకు అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 2,000 ఇళ్లు జగనన్న కాలనీ పేరుతో అభివృద్ధి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు పక్కన పేదలు నిర్మించుకున్న ఇళ్లను పునాదులను ఆక్రమిత భూములుగా చూపుతూ వైఎస్ఆర్సీపీ వారు ఎక్కువగా ఉన్నారన్న దురుద్దేశంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఏ విధమైన నోటీసులు లేకుండా తొట్టంబేడు తహసీల్దార్ శివరాముడు ఆధ్వర్యంలో ధ్వంసం చేస్తున్నారు. ఏడాది ముందు నుంచి నిర్మాణాలు జరుగుతున్న ప్రభుత్వం మారిందన్న సాకుతో కూల్చివేస్తున్నారు. దీని వెనకాల శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందని ఆయన ప్రోద్బలంతోనే కూల్చివేస్తున్నారని పేదలు ఆరోపిస్తున్నారు. అసలు ఇక్కడ విశేషం ఏంటంటే వైఎస్ఆర్ హయాంలో 3,000 మంది పేదలకి ఇల్లు నిర్మించుకోవడానికి స్థలాలు సేకరించి ప్లాట్లను కేటాయిస్తే ఇప్పటిదాకా ఎందుకు కట్టుకోలేదు? నెంబర్ 1. అందులో 6,000 ఇళ్లకు టిడ్కో కింద కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటే అవి ఎందుకు చేయలేదు అనేది నెంబర్ 2. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి 2,000 ఇళ్ళు జగనన్న కాలనీ పేరుతో అభివృద్ధి చేశారు అని చెప్తున్నారు. మరి అప్పుడు ఇంకా అసలు బాధే ఉంది, అవి అయితే కూల్చలేదు కదా. ఇక్కడ ఏదో రోడ్డు పక్కన కట్టేసుకున్న ఇళ్లను కూలుస్తున్నారు అంటున్నారు. ఇది ప్రజలకి తప్పుదోవ అందించుతున్నట్టు కనబడుతోంది. సాక్షినే తప్పుగా రాసింది, వైఎస్ఆర్సీపీని తప్పుదోవ పట్టిస్తున్నట్టు కనబడుతోంది. వాస్తవం ఏంటి అన్నటువంటిది సుధీర్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది.